ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ 1, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ 2, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ 3, వీళ్ళ ముగ్గురిని పైన కూడా క్యాషియర్ యూనియన్లో ఉన్నా లేకపోయినా కూడా చెల్లుబాటు అయ్యేది ప్రొడ్యూసర్ గారు తాలూకు బావమదో అన్నయ్యో తమ్ముడు ఎవరో ఒకరిని ఒక క్యాష్ మేనేజ్మెంట్లో పెట్టుకుంటారు. ఓకే, ఇవన్నీ బాగా తెలిసిన ఒక మంచి అనుభవజ్ఞుడైన ఎవరైనా దొరికితే వాడిని లైన్ ప్రొడ్యూసర్ కింద పెట్టుకోవడం కూడా చాలా మంచిది. హూ విల్ డిజైన్ యువర్ ప్రొడక్షన్ అంటే అతను ఒక 20-30 సినిమాలు చేసి ఉండి అతనికి బాధ్యత అప్పచెప్తే మన హాలీవుడ్ నుంచి బారో చేసుకున్న మాటే లైన్ ప్రొడ్యూసర్. వాట్ ఈజ్ అ లైన్ ప్రొడ్యూసర్? ఈజ్ అన్ ఏజెంట్ బిట్వీన్ ద ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, ఫైనాన్సియర్స్ అన్నిటితోటి లైన్ ప్రొడ్యూసర్ ఇస్ వెరీ ప్రెస్టీజియస్ జాబ్ ఇన్ హాలీవుడ్. సో ఇక్కడ ప్రొడక్షన్ మీద 1, 2, 3 వాళ్ళకి ఏదో జీతాలు పెట్టి వాళ్ళ అనుభవం పెట్టి వాళ్ళకి జీతాలు చేస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ఓన్లీ కరెక్ట్. హాలీవుడ్ నుంచి బారో చేసుకున్న ఆ కేటగిరికల్ కైండ్ ఆఫ్ జాబ్ లైన్ ప్రొడ్యూసర్. లైన్ ప్రొడ్యూసర్ ఈజ్ మస్ట్ దీస్ డేస్. మేము ఆ కోర్స్ కూడా చెప్తాం మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్స్ మేనేజ్మెంట్ రావాలి, టెక్నీషియన్ మేనేజ్మెంట్ రావాలి, లొకేషన్ తెలియాలి, కాస్టింగ్ డైరెక్టర్ కావాలి, లొకేషన్ డైరెక్టర్ కావాలి. ఇవన్నీ కలిసి వేసిన మనిషే లైన్ ప్రొడ్యూసర్. అతని ఆఫీస్ విల్ బి ఫెంటాస్టిక్. ఎనీ లైన్ ప్రొడ్యూసర్ విల్ బి వెరీ ఎస్టాబ్లిష్ ఆఫీస్ ఇన్ హాలీవుడ్. ఆ రేంజ్కి మనం కూడా వెళ్ళాలి. అప్పుడు ప్రొడ్యూసర్ నమ్మాలి, లేదా ప్రొడ్యూసర్ సొంత మనిషినే లైన్ ప్రొడ్యూసర్ ట్రైనప్ చేయాలి. వీ విల్ టీచ్ దెమ్. సో దట్ ఈస్ ద లైన్ ప్రొడ్యూసర్.